హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణంలో పార్ట్ 3 అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. అయోధ్యకాండ ఎక్కడ స్టార్ట్ ఉందంటే, భర్త శత్రుఘ్నులు వెళ్ళిపోతారు కదా రాజుగారింటికి. అందుకని బెంగ పెట్టుకుంటాడనమాట దశరథుడు. అయినా సరే శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏమంత లేదు. ఎందుకంటే శ్రీరాముడు అంటేనే ఫస్ట్ దశరథుడికి చాలా ఇష్టం. ఎందుకు, అన్ని మంచి గుణాలు ఉన్నాయి, అసూయ ఉండదు, గర్వం ఉండదు, ఇంకా గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవంతో ప్రవర్తిస్తాడు. ప్రజలన్నా సరే చాలా ఇష్టం. మొత్తం అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఎప్పుడు నిజానే పలుకుతాడు. అందుకనే రాముడు అంటేనే ఫస్ట్ అందరికీ ఇష్టం. దశరథుడికే కాదు, ప్రజలకు కూడా చాలా ఇష్టం రాముడు అంటే. అందుకని దశరథుడు ఏమనుకుంటాడంటే శ్రీరాముడిని యువరాజుని చేయాలని చెప్పి అనుకుంటారు. అందుకని ఈ మంత్రులని, గురువులని, పురోహితుల్ని, మొత్తం అయోధ్యలో ఉన్న ప్రముఖులని, నార్మల్ ప్రజలని కూడా అందరినీ పిలుస్తారు. పిలిచి ఇలా రాముడిని యువరాజుని చేయాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ కూడా చెప్పండి అని చెప్పి అంటారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇష్టమే కదా రాముని యువరాజు చేయడం, వాళ్ళందరికీ రాముడు అంటే ఇష్టం. అందుకని సరే అంటారు. అయినా సరే ఫస్ట్ అడిగారు కదా, ఒక రాజు అనే వాళ్ళు అలా అడగాల్సిన అవసరం అయితే లేదు. అయినా సరే అడుగుతారు. ఎందుకంటే అంత అంటే మంచి గుణం అనమాట రాజుకి. ప్రజలు ఇష్టం మీద రాజు ఎప్పుడూ ఉండాలన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే పట్టాభిషేకానికి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే శ్రీరాముని పిలిపించి పట్టాభిషేకం గురించి చెప్పి ఇంకా నీతులు మొత్తం బోధించారు. రాజధర్మాలు అన్నీ బోధిస్తారనమాట దశరథుడు. బోధించిన తర్వాత రాముడు కౌసల్యాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శ్రీరాముడు సీతాదేవి వాళ్ళిద్దరు కూడా ఉపవాస దీక్షని చేపడతారు. అప్పుడు ఇది మొత్తం కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ మందర అని చెప్పి ఒకరు ఉంటారు. మందర ఎవరంటే, కైకేయికి పెళ్ళైన తర్వాత అయోధ్యకి వస్తుంది కదా, అప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన అర్ణపు దాసి అంటే ఒక పని మనిషి లాగా అనుకోండి, తనే మందర. ఆ మందరికి మాత్రం వీళ్ళందరూ ఇలా హ్యాపీగా ఉండడం, రాముడు యువరాజు అవ్వడం ఇవేమీ కూడా ఇష్టం లేదనమాట. అందుకని ఎలాగైనా సరే దీన్ని ఆపాలి అని చెప్పి అనుకుంటుంది. కైకేయి దగ్గరికి వెళ్ళి ఇలా పట్టాభిషేకం అవుతుందనే విషయాన్ని చెప్తే అప్పుడు కైకేయి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మంచి వార్త చెప్పావు అని ఇంకా ఏదైనా బహుమతి ఇద్దామని అనుకుంటుంది. ఇది చూసి మందర ఏంటి, తనేమనుకుంటుంది, కైకేయి ఇంకా కోప్పడుతుందని చెప్పి అనుకుంటే కైకేయి హ్యాపీగా ఉంది. అది చూసి చాలా షాక్ అయిపోయి, ఏంటి నువ్వు బాధపడాల్సిన దగ్గర సంతోషపడుతున్నావు ఏంటి అంటే, ఎందుకు బాధ అని చెప్పి అడుగుతుంది కైకేయి. ఇప్పుడు ఒకవేళ రాముడు యువరాజు అయ్యారనుకో, తర్వాత ఇంకా ప్రతిదీ కూడా రాముడికే వెళ్తుంది. ఇంకా కౌసల్య రాజమాత అవుతుంది. నేను నీకల్లా దాస్యం చేస్తున్నాను, నువ్వు కౌసల్యకి అలాగే దాస్యం చేయాలి, ఇలా కొన్ని మాటలన్నీ చెప్తుందనమాట. అవన్నీ విని కైకేయి కూడా మారిపోయి ఎలాగైనా దీన్ని ఆపాలి అని కోపగృహంలోకి ప్రవేశిస్తుంది. అప్పట్లో రాణులు వాళ్ళకి ఏదైనా నచ్చలేదు అనుకోండి, దీని మీద వాళ్ళ కోపంగా ఉంటే కోపగృహంలోకి వెళ్ళేవారు. అలాగే కైకేయి కూడా వెళ్తుంది. అక్కడ దశరథుడేమో వస్తాడు. ఏంటి, ఎందుకు నువ్వు ఇలా కోపంగా ఉన్నావు అని చాలా అడుగుతాడో చెప్పదు కైకేయి. ఆ తర్వాత లాస్ట్కి నాకు 2 కోరికలు ఉన్నాయి, దాన్ని మీరు నెరవేరుస్తానంటేనే నేను చెప్తాను, మాట ఇవ్వండి అంటే దశరథుడు శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా నువ్వేంటో చెప్పు, నేను చేస్తానంటే, మీరు నాకు గతంలో 2 వరాలు ఇచ్చేది కదా, ఆ 2 వరాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. మొదటిది ఏంటి, భరతుడిని యువరాజుని చేయాలి. ఇప్పుడు పట్టాభిషేకానికి ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నారో అవే ఏర్పాట్లతో భరతుడిని యువరాజు చేయాలి. శ్రీరాముడు అడవుల్లోకి వెళ్ళి అక్కడ 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి అని చెప్పి కోరుకుంటుంది. ఆ 2 కోరికలు వినగానే ఫస్ట్ దశరథుడికి చాలా స్పృహ కోల్పోతారు అనమాట. చాలా బాధపడి స్పృహ కోల్పోతారు. అక్కడే కోల్పోయిన తర్వాత కొంతసేపటికి లేచిన తర్వాత, అసలు రాముడు నీకు ఏ అన్యాయం చేశాడు, తన తల్లి కన్నా నిన్నే ఇంకా ఎక్కువగా కొలిచాడు కదా, నీకు ఏ అన్యాయం చేశాడని ఇలాగ అడుగుతున్నావు నువ్వు, కొన్ని భరతుడిని రాజుని చేస్తాను కానీ శ్రీరాముని అరణ్యాలకి పంపొద్దు, నేను ఉండలేను శ్రీరాముని విడిచి అని చెప్పి అన్నా సరే కౌసల్య ఒప్పుకోదనమాట. అయితే కౌసల్య సుమంత్రుడు ఉన్నాడు కదా, ఎవరు మంత్రి, ఆ మంత్రితోటి రాముడిని పిలిపించమని చెప్పి చెప్తుంది. అయితే సుమంతుడు నేను రాజుగారు చెప్తానంటే దశరథుడు చెప్తాడు. శ్రీరాముడిని పిలుస్తారు. శ్రీరాముడిని పిలిచిన తర్వాత శ్రీరాముడు అడుగుతాడనమాట, ఎందుకు తండ్రి గారు ఇలాగా బాధగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతారు. అడిగినప్పుడు కౌసల్యదేవి చెప్తుంది, నేను దగ్గర 2 వరాలు కోరుకున్నాను, ఆ 2 వరాలు మాట కూడా ఇచ్చారు మీ నాన్నగారు, ఇప్పుడు వాటిని తప్పుదామని చూస్తున్నారంటే ఆ 2 వరాల గురించి చెప్పేస్తుంది. ఇలాగ నువ్వు అరణ్యవాసం వెళ్ళాలి 14 ఏళ్ళు అని. అయితే శ్రీరాముడి ముఖంలో ఎలాంటి బాధ కూడా ఉండదన్నమాట.
ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు శ్రీరాముడు. కానీ అలాంటి విషయం చెప్తే మనం ఏమంటాము, అసలు నేనెందుకు అరణ్యవాసం వెళ్ళాలి, నేనేం తప్పు చేశాను అని చెప్పి అలాగ అంటాం మనం. కానీ శ్రీరాముడు అలాగేమండు, మీరేమీ బాధపడకండి, నాన్నగారు మీకు మాట ఇచ్చారు కదా, నేను అరణ్యవాసానికి వెళ్ళి 14 ఏళ్ళు వెళ్తాను, భరతుడే యువరాజు అవుతాడు అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత కౌశల్యదేవి దగ్గరికి వెళ్తాడు శ్రీరాముడు. వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పిన తర్వాత కౌశల్యదేవి ఆ నెల మీద అలాగే పడిపోతుంది, నేల మీద పడిపోయి చాలా, నువ్వు వెళ్ళొద్దు రామ, వెళ్ళొద్దు అని బతిమలాడతారు. లక్ష్మణుడు బతిమలాడతాడు, కౌశల్యదేవి బతిమలాడతారు. కానీ రాముడు మాత్రం నేను వెళ్తానమ్మా అని చెప్పి అంటారనమాట. అయితే కౌశల్యదేవి ఇప్పుడు నేను నీతో వచ్చేస్తాను అని చెప్పి అంటే, వద్దు భర్తని వదిలి రాకూడదు అలాగా అని చెప్పి చెప్తారు. చెప్పి సీతాదేవి దగ్గరికి వస్తాడు శ్రీరాముడు. వచ్చి ఇప్పుడు నేను లేను కదా, నేను బయటకు వెళ్ళిపోతున్నాను కదా, నువ్వు ఎలా మలుచుకోవాలో అది మొత్తం చెప్తాడనమాట. అందరితో జాగ్రత్తగా ఉండు అలాగే చెప్తూ ఉంటే అప్పుడు సీత చెప్తుంది, నేనేమి ఇక్కడ ఉండను, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మీరు లేనిదే స్వర్గ సుఖాలైనా సరే నాకు వద్దు, మీరు ఎక్కడుంటే అడవుల్లో ఉంటే నాకు అదే స్వర్గం అని చెప్పి చెప్తుంది. అయినా పతి ఎలా ఉంటే సతి కూడా అలాగే ఉంటారు, అదే కదా ధర్మం అని చెప్పంటే శ్రీరాముడు ఒప్పుకోక తప్పలేదనమాట. ఆ సీతాదేవి కూడా రెడీ అయింది వెళ్ళడానికి. ఇంకా లక్ష్మణుడు వాళ్ళ అన్నయ్య అంటే చాలా ప్రాణం కదా లక్ష్మణుడికి. నేను వస్తానన్నయ్య, మీరు వదినలేదు గారిదే, నేను ఇక్కడేముంటాను అని చెప్పి బతిమలాడితే సరే అని చెప్పి అంటారు. వాళ్ళ ముగ్గురు కలిపి దశరథుడి దగ్గరికి వెళ్తారు ఆశీర్వాదం తీసుకోవడానికి. అక్కడ దశరథుడి మందిరంలో అందరూ ఏడుస్తూ ఉంటారు, ఒక్కరు ఎవరు, కైకేయి తప్ప. ఆ కైకేయి స్వయంగా నారచీరలు ఇస్తుంది వాళ్ళ ముగ్గురికి. వాళ్ళ ముగ్గురు కూడా నారచీరల్ని ధరించి అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేస్తాడు, వాళ్ళందరూ కూడా రథాన్ని ఎక్కేస్తారు. రథం వెళ్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు వెనకాల అయోధ్యలో ఉన్న ప్రజలు కూడా పరిగెడుతూ ఉంటారు అనమాట రథం వెనకాల. ఎందుకంటే రాముడు లేని అయోధ్య మాకు వద్దు అని చెప్పి వాళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి తమసా నది తీరంలో పడుకుంటారు. అయితే ఇలా ఇంతమంది ప్రజల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తెల్లవారక ముందే, తెల్లవారుతుంది అప్పుడు వాళ్ళందరూ లేవకముందే వీళ్ళ నలుగురు, ఎవరు, సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు, సుమంత్రుడు, వీళ్ళ నలుగురు కూడా వెళ్ళిపోతారు రథంలో. అయితే ఆ రోజు తెల్లవారిన తర్వాత ప్రజలందరూ లేచి వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి గ్రహించి వాళ్ళని వాళ్ళు తిట్టుకుని ఇంక చేసేదేం లేక అయోధ్యకి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. అయితే వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు రథంలో శృంగబేరిపురం అని ఒక ప్లేస్కి చేరుకుంటారు. ఆ శృంగబేరిపురానికి రాజు ఎవరు అంటే గుహుడు. ఆ గుహుడు శ్రీరాముడికి పరమ భక్తుడు అనమాట. అయితే ఇలా శ్రీరాముడు వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని వాళ్ళకి అతిథి సత్కారాలని చేస్తారు. అయితే శ్రీరాముడు గుహుడితో తనకి మర్రిపాలు కావాలి అని చెప్పి అడుగుతారు. అయితే మర్రిపాలు తెమ్మని గుహుడు ఆదేశిస్తాడనమాట. ఆదేశం ప్రకారం మర్రిపాలు తెస్తారు. శ్రీరాముడు, లక్ష్మణుడు వాళ్ళిద్దరూ కూడా జటాధారులు అవుతారనమాట. అంటే జటను వేసేసుకొని ఉంటారనమాట. వేసుకున్న తర్వాత ఇంకా అలాగా గంగా నది, యమునా నది ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్లేస్కి చేరుకుంటారనమాట. అక్కడ భరద్వాజ ఆశ్రమం ఉంటుంది. భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు వీళ్ళు. అంటే దానికన్నా ముందే గుహుడు ఒక నావని సిద్ధం చేస్తాడు. ఆ నావని ఎక్కి వీళ్ళందరూ వచ్చేస్తారు. సుమంత్రుడు, గుహుడు ఇంక అక్కడే ఉండిపోతారు. వీళ్ళందరూ వచ్చేస్తారు. ఆ గంగానది దాటిన తర్వాత ఒక దగ్గర గంగానది, యమునా నది కలిసిన దగ్గర భరద్వాజ ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం దగ్గర భరద్వాజుడు వీళ్ళకి సత్కారాలు చేస్తాడు, అతిథి సత్కారాలు. ఇంకా ఆ 14 సంవత్సరాలు అక్కడే ఉండిపోమని చెప్పి అడుగుతారు. కానీ శ్రీరాముడు తిరస్కరిస్తాడనమాట. అది కూడా మెత్తగా తిరస్కరిస్తాడు. అయితే మరి అడుగుతారనమాట భరద్వాజుడికి, ఏంటి ఇక్కడ 14 సంవత్సరాలు ఎక్కడుంటే బాగుంటుంది, సరైన ప్రదేశం ఏంటి చెప్పండి అని అంటే, చిత్రకూటం అనే ఒక ప్రదేశం చాలా బాగుంటుంది, అక్కడ ఉండండి అని చెప్పి అంటారు. అయితే వీళ్ళ నలుగురు కూడా చిత్రకూటానికి బయలుదేరతారు. వీళ్ళు ముగ్గురు, ఎవరు, రాముడు, లక్ష్మణుడు, సీత, వీళ్ళు ముగ్గురు బయలుదేరతారు చిత్రకూటానికి వెళ్ళి అక్కడ లక్ష్మణుడు ఒక పర్ణశాల లాగా, అంటే ఒక చిన్న ఇల్లు లాగా తయారు చేస్తారనమాట. ఆ ఇంట్లోకి వాళ్ళందరూ కూడా ప్రవేశించి ఇంకా అక్కడే ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇది మొత్తం కూడా గూఢాచారులు అంటారు కదా, స్పై అంటారా, అలా వాళ్ళ ద్వారా గుహుడు గ్రహిస్తాడనమాట. గుహుడు ద్వారా సుమంత్రుడికి కూడా తెలుస్తుంది. గుహుడు, సుమంత్రుడు అక్కడే ఉన్నారు కదా. అయితే గుహుడు ద్వారా సుమంత్రుడికి తెలిసి సుమంత్రుడు అయోధ్యకి వెళ్తాడు. వెళ్ళి దశరథుడికి ఇది మొత్తం చెప్తారు. చెప్పినప్పుడు నా రాముడు అంత కష్టపడుతున్నాడా అని చెప్పి దశరథుడు అక్కడ చాలా బాధపడతాడు. ఆ రోజు అర్ధరాత్రే ఇంకా అలాగ చల్లబడిపోయి, ఇల్లు మొత్తం చల్లబడిపోయి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇక్కడ తనకి అక్కడ పుత్రులు ఎవరు లేరు. ఎందుకు, భరతుడు శత్రుఘ్నుడేమో వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళారు,
రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వస్తారు. మరి అతనికి దహన సంస్కారాలు చేయాలంటే భరతుడు శత్రుఘ్నులు రావాలి కదా, అందుకని అతన్ని ఒక దగ్గర భద్రపరుస్తారు. 6 రోజుల ప్రయాణం తర్వాత 7వ రోజు భరతుడు శత్రుఘ్నుడు వచ్చి వాళ్ళకి సంస్కారాలన్నీ చేస్తారనమాట. చేసిన తర్వాత భరతుడు తన తల్లి ఎవరు కైకేయిని నిందిస్తాడు, నువ్వు ఇంత పని చేసావేంటి అని. ఇంకా శత్రుఘ్నుడు అయితే అందరిని చంపిపోతాడు కూడా, కానీ భరతుడు ఆపుతాడు. ఆపిన తర్వాత అక్కడ రాజ్యానికి అధికారులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా భరత నువ్వే రాజు అవ్వాలి ఇప్పుడంటే నేను అస్సలు రాజు అవ్వను, పెద్ద మా అందరికన్నా పెద్ద శ్రీరాముడు ఉన్నప్పుడు నేనెందుకు రాజు అవుతాను అని చెప్పి శ్రీరాముడి దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అయితే సుమంత్రుడు తెలుసు కదా, సుమంత్రుడికి ఎక్కడున్నారో చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఫస్ట్ మొత్తం భరతుడు మొత్తం సైన్యం మొత్తం అందరూ కలిపి గుహుడు దగ్గరికి వస్తారు. అయితే ఇలా సైన్యం మొత్తం వస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు, యుద్ధం చేయడానికి వస్తున్నారు అనుకుంటారు కదా, అలాగే గుహుడు కూడా అనుకుంటాడు. కానీ తర్వాత తన విషయం తను ఏమనుకుంటున్నాడు, శ్రీరాముడికి జరిగింది చెప్పి అయోధ్యకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అది తెలిసి అక్కడ చిత్రకూటానికి కూడా బయలుదేరుతారు వీళ్ళందరూ. గుహుడు చెప్తాడు చిత్రకూట ఎక్కడుందో. మళ్ళీ వీళ్ళందరూ భరతుడు వీళ్ళందరూ చిత్రకూటానికి బయలుదేరుతున్నప్పుడు అక్కడ సౌండ్లు వస్తాయి కదా, అంటే అంతమంది సైన్యం వచ్చినప్పుడు అక్కడున్న జంతువులు అవన్నీ అలాగా పారిపోతుంటాయి. అదంతా విని లక్ష్మణుడికి చెప్తాడు అసలు ఏం జరిగిందో చూడు అంటే, లక్ష్మణుడు ఒక చెట్టు ఎక్కి భరతుడు అలా సైన్యంతో రావడం చూస్తాడు. అయితే లక్ష్మణుడికి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు కదా. లక్ష్మణుడు ఏమనుకుంటాడంటే అంటే ఏదో చెడు బుద్ధితో మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు భరతుడు అని అనుకుంటారు. మనం మన బాణాన్ని సిద్ధం చేసుకుందాం అంటారు. కానీ శ్రీరాముడికి మొత్తాన్ని తెలుసు, భరతుడు అలాంటి వాడు కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఒకవేళ నీకైనా రాజ్యం కావాలని ఉంటే నాకు చెప్పు, భరతుడిని అడిగి నీకే రాజ్యం ఇమ్మంటాను అని చెప్పి అంటారు. అప్పుడు లక్ష్మణుడు తన తప్పుని గ్రహిస్తాడు. అక్కడ రాముని చూడగానే భరతుడు చాలా బాధపడిపోయి తన కౌగులం చేసుకుంటే శత్రుఘ్నుడు అయితే కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. మొత్తం అందరూ ఏడుస్తారు అక్కడ. అయితే భరతుడు మొత్తం చెప్తాడనమాట, ఇలాగా నాన్నగారు చనిపోయారని చెప్తే చాలా బాధపడతాడు రాముడు. నువ్వు వచ్చే అన్నయ్య రాజ్యానికి వచ్చాయంటే నేను రాను, తండ్రి గారి మాట ఇది, నేను తండ్రి గారి మాటని శిరస వహిస్తాను అని చెప్పి అంటాడు. మరి రాజ్యాన్ని ఎలాగా అంటే నువ్వు పాలించు అంటే నేను అసలు పాలించను, కనీసం మీరు రాకపోయినా మీ పాదుకలు అంటే చెప్పులు అన్నమాట. అప్పట్లో చెప్పులు అనేవారు కాదు, పాదుకలు అంటే చెప్పుల్లా కూడా ఉండవన్నమాట. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాటినైనా సరే ఇవ్వండి, అవే పాలిస్తాయి అయోధ్యని. మీరు వచ్చేంత వరకు నేను కూడా నగరం అవతల నేను కూడా అరణ్యవాసం 14 ఏళ్ళు ఉంటాను. ఆ 14 ఏళ్ళు దాటిన తర్వాత మీరు నాకు కనిపించకపోతే నేను అక్కడే అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి అంటాడు భరతుడు. సరే అంటాడు శ్రీరాముడు. అయితే ఆ పాదుకలను పట్టుకొని పట్టాభిషేకం చేసేస్తారు వాళ్ళు. అయితే ఇక ఈ ప్లేస్ వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా, అందుకని వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడే అత్రి మహర్షి అని ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళ ఆవిడ పేరు అనసూయ అనమాట. సతీ అనసూయ అంటారు కదా, వాళ్ళు అత్రి అనసూయ వాళ్ళిద్దరు కూడా మొత్తం అంతా వాళ్ళకి మర్యాదలన్నీ కూడా చేస్తారనమాట. ఈ అత్రి అనసూయల దగ్గరికి రావడం, వాళ్ళ మర్యాదలు చేయడం, దీంతో అయోధ్యకాండ ఎండ్ అయిపోతుంది. ఏంటి దశరథుడు బెంగ పెట్టుకోవడం నుంచి ఇక్కడ అత్రి అనసూయల ఆశ్రమానికి రావడం, వాళ్ళు అతిథి సత్కారాలు చేయడం, దీని వరకు అయోధ్యకాండ. తర్వాత వీడియోలో అరణ్యకాండతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.